మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే మాసం ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ముందుగా ఈ మాసంలో ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మే మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయం కనుక మేషం నుంచి చూసుకుంటే, మేషం వారికి 12వ స్థానంలో శని కుజుడు ఉన్నారండి. ఈ కుజుడు 12వ తేదీ నుంచి మేషంలోకి వచ్చేస్తున్నాడు. అదేవిధంగా ప్రజెంట్ రవి బుధులు కలిసి ఉంటారు మే మాసంలో. అయితే ఈ మే మాసంలో ఉండేటువంటి రవి బుధులు 15వ తేదీ వరకు 14వ తేదీ వరకు ఉండి 14వ తేదీ నుంచి వృషభంలోకి వెళ్ళడం, మరియు వృషభంలో శుక్రుడు ఉంటూ ఆయన దాదాపుగా 14కి ఆయన కూడా గురువుతో కలిసి ఉండడం, శుక్రుడు కూడా పంచమంలో కేతు, లాభంలో బుధుడు ఉన్నాడు చెప్పాలంటే. సో ఈ గ్రహాల కలయిక. ఇంకోటి ఏంటంటే, ఈ నెలంతా కూడా చంద్రుడు తులారాశి నుంచి మరలా ఒక రౌండ్ మొత్తం 12 రాశులు తిరుగుతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అట్లాగే అందులో ముఖ్యంగా ఈ మేషం వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో కుజుడు శనితో, ఇక్కడ వీళ్ళు ఖర్చు విషయంలో అంటే 12వ తేదీ వరకు వీళ్ళు ఏదైతే ఖర్చు పెడతారో, దేని మీద అయితే మదుపు పెడతారో, అది గృహం అనుకోండి, వాహనం అనుకోండి, బంగారం అనుకోండి, వాటి మీద చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మే 12వ తేదీ వరకు. మరి రాశిలో మే 14 వరకు రవి బుధులు ఉన్నారుగా, ఇది కొంతవరకు వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు, ఒక మెడల్స్ రావడము, పేరు ప్రఖ్యాతలు రావడము, ఇటువంటి వాటిని అన్నింటిని కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదే కాకుండా ఇక్కడ కొంత ఈ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవారు మాత్రం కొద్దిగా చూసుకోవాలి. అయితే ఈ 14వ తేదీకి 2 గ్రహాలు మారడం, 12వ తేదీకి రవి కుజుడు రాశిలోకి వస్తున్నందుకు 12 తర్వాత తెలియకుండానే కొంచెం ఉష్ణం పెరగడం మనిషిలో. అదేవిధంగా కొంతమంది చూడండి, వాళ్ళకి వేడి స్వభావం అనే కాకుండా కోప స్వభావం, వాళ్ళలో బీపీ లెవెల్స్ పెరగడం. కొంతమంది బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి 12 నుంచి, ఎందుకంటే కుజుడు రాశిలోకి వస్తున్నాడుగా. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో చూసుకుంటే, బిజినెస్లు చేసేటువంటి వ్యాపార రంగాల్లో, అందులోనే ముఖ్యంగా ఆన్లైన్లో చేసే బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ లాంటివి 14వ తేదీ నుంచి కొంతవరకు బాగుంటాయి. గురుగారు, మే నెలలో వృషభ రాశి వాళ్ళకి సంబంధించి హైలైట్స్ ఏంటి? ఈ నెల వీళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? వృషభం వారికి ఈ నెలలో శుక్రుడు అయితే రాశిలో ఉంటున్నాడండి 14వ తేదీ వరకు. 12వ స్థానంలో రవి బుధులు, 11వ స్థానంలో ఏకాదశంలో 2 క్రూర గ్రహాలు మంచిదే. కాకపోతే 12వ తేదీ నుంచి ఆ కుజుడు మారిపోతున్నాడు. ధనస్థానంలో గురువు, చతుర్థ భావంలో కేతువు, దశమ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక ఈ చంద్రుడు తులారాశి నుంచి 12 రాశులు తిరుగుతాడు ఈ యొక్క నెల మొత్తంలో చూసుకుంటే. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ వృషభంలో శుక్రుడు ఉన్నాడో, ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది కొంత కంఫర్ట్ని క్రియేట్ చేస్తుంది. శుక్రుడు తన ఓన్ హౌస్లో ఉన్నాడు కదా, గతంలో ఉన్న డిస్టర్బెన్సెస్ నుంచి కొంత రిలీఫ్ని ఇస్తుంది శుక్రుడు. ఎప్పటి వరకు? 14వ తేదీ వరకు. మరి 14వ తేదీ తర్వాత నుంచి వెళ్ళి ధనస్థానంలో గురువుతో వెళ్ళి చేరుతుంది. మనకి గ్రహాల్లో ధనాన్ని ఇచ్చే గ్రహాల్లో శుక్రుడు గురువు ఇద్దరు కూడా ధనాన్ని ఇచ్చే గ్రహాలు. సో ఎప్పుడైతే ధనస్థానంలోకి వెళ్తుందో మోర్ ఆపర్చునిటీస్, కొంచెం ధనం ఎక్కువగా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎప్పుడు కూడా గ్రహస్థితి మనకు అనుకూలిస్తుంది అన్నప్పుడు ఆ వైపు మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే దాని మూలంగా ధనయోగం కూడా కొంత పెరుగుతుంది. అంటే గోచారం అనుకూలిస్తుందని. కాబట్టి మీరు చేసిన ఆఫీస్లో ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటుంటారు, అడగనా వద్దా జాతకం, బాసం అడగాల వద్దా, హైక్ చేయమని. ఒక్కొక్కసారి అడిగితే వెంటనే చేసేస్తారు కొంతమంది. ఎందుకు ఇప్పుడే అందరికీ తగ్గిపోతుంది, నీకు పెంచాలా, నువ్వేం చేస్తున్నావు అని ఇట్లాంటి డైలాగ్స్ రావచ్చు మన టైం బాగోపోతే. సో 14వ తేదీ తర్వాత వీళ్ళు తీసుకునే స్టెప్ ఏదైతే
ఆఫీస్లో కానీ ఏదైనా కానీ కొంత హైక్ రావడానికి ఆస్కారం ఉంటుంది చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఎటువంటి అగ్రిమెంట్స్ అసలు చేయకూడదు ఒకటి. ఇక మరొక విషయం ఏంటంటే అన్నదమ్ములతో మాట్లాడడం, అగ్రిమెంట్స్ చేయడము, అన్నదమ్ముల మధ్య వచ్చే చిన్న మనస్పర్ధలు ఇలాంటివి కొంచెం ఉంటాయి. అంటే మనం ఏదో మాట్లాడితే అది ఇంకో రాంగ్ వైపు వెళ్ళడం లాంటివి ఉంటాయి 10 నుంచి 15వ తేదీ వరకు. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆస్తుల స్థానం, ప్రాపర్టీ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, ఈ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మంగళవారము, ఆదివారము వీలైనంత మట్టుకు ఏదైనా కొత్త కోర్స్ తీసుకునే విషయంలో అనుకోండి, లేకపోతే ఏదైనా కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయం అనుకోండి, ప్రాపర్టీ డీల్ గురించి ఏదైనా మాట్లాడుకోవడం అనుకోండి, ఇటువంటివి అవాయిడ్ చేయడమే మంచిది చెప్పాలంటే. అయితే ఇక వీళ్ళకి కొంచెం రుణం కోసం చేసే ప్రయత్నం లభిస్తుంది చెప్పాలంటే కొంతవరకు. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడుగా మొదటి 2 వారాలు కూడా. అండ్ అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా చూసుకున్నట్లయితే వీరికి సెకండ్ హాఫ్లో అంటే ఈ మే మాసంలో 3-4 వారాలు ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే లాభస్థానంలో 2 క్రూర గ్రహాలు ఉండడం అన్ని రకాల లాభమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కుజుడు 12వ తేదీ నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త 12వ తేదీ నుంచి మే మాసంలో కొంచెం ఒత్తిడి అలా కంపల్సరీ తప్పనిసరి మనం ఒక్కోసారి ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది చూసారా, అటువంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. ఈ కాంబినేషన్ అనేటువంటిది అది ఇస్తుంది పర్టికులర్గా చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇది మన ఈ కుజుడు 12వ స్థానంలో ఉండడం, ఏకాదశంలో శని మంచివాడే కొన్ని విషయాలకు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ శని ఎప్పుడైతే 11లో ఉంటూ కుజుడు 12లోకి వెళ్ళాడో ఇక్కడ కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటాడు. గురుగారు, మే నెల మిథున రాశి వారి జాతకం ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుంది? వీళ్ళకి ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఎలా ఉంటాయి? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారాల పరంగా ఈ నెల ఎలా ఉండిపోతుంది? ఇక్కడ మే మాసంలో మన మిథునం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం అయితే మిథునంలో గురువు ఉన్నాడండి, 3లో కేతు అంటే పరాక్రమ స్థానంలో కేతు. మనకి దశమ స్థానంలో 2 క్రూర గ్రహాలు ఉన్నాయి వృత్తి స్థానంలో. అది ఒక రకంగా చెప్పాలంటే కొంత స్ట్రెస్ని ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది. లాభంలో రవి బుధులు, 12వ స్థానంలో శుక్రుడు. ఈ శుక్రుడు కూడా 14వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. ఇదే 14వ తేదీ నుంచి రవి బుధులు కూడా లాభంలోకి వస్తున్నారు, వ్యయ స్థానంలోకి వస్తున్నారు. కుజుడు లాభంలోకి వస్తున్నాడు శనిని వదిలేసి 12వ తేదీ నుంచి. ఈ చంద్రుడు వచ్చేసి మనకి మిథునం నుంచి పంచమ స్థానంలో ఉండే చంద్రుడు 1వ తేదీ మే 1 నుంచి 12 రాశులు తిరుగుతాడు. అయితే ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది, ఇక్కడ ఒక్కొక్క జాగ్రత్త ఉంటుంది. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ మాసంలో పర్టికులర్గా దశమ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నాయి, 12వ తేదీ వరకు కూడా వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అండ్ శారీరకంగా కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. 12 దాటిన తర్వాత చాలా రిలీఫ్ వస్తుంది చెప్పాలంటే. అంటే ఇక్కడ ఎప్పుడైనా క్రూర గ్రహాలు కేంద్ర స్థానాల్లో యోగిస్తాయండి, అందులో దశమ కేంద్రంలో క్రూర గ్రహాలు చక్కగా యోగిస్తాయి, శని, కుజుడు, రాహువు ఇలాంటి గ్రహాలు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 2 విరుద్ధ ఎనర్జీస్ ఉండే గ్రహాలు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో రాజకీయాలు నడుస్తుంటాయి, గొడవలు నడుస్తుంటాయి ఒకవైపు. ఇదంతా కూడా కొంత ప్రశాంతత మాత్రం మీకు 13, 14వ తేదీల నుంచి జరుగుతుంది చెప్పాలంటే. ఎందుకంటే శుక్రుడు కూడా రాశిలోకి వస్తున్నాడు కదా. 2 శుభగ్రహాలు సప్తమాన్ని చూస్తున్నందుకు, అంటే మనది మిథున రాశి, సప్తమం అనేది వివాహ స్థానము, గురువు చూడడమే వివాహాన్ని ఇస్తుంది. దాంతోపాటు శుక్రుడితో కలిసిన గురువు ఏంటంటే ఎప్పటి నుంచో వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి మే 14 నుంచి ఒక 25 రోజుల పాటు ఇది ఒక బెటర్ టైం చెప్పాలంటే, మంచి టైం చెప్పాలంటే. ఇక ధనాధిపతి చంద్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ చంద్రగ్రహం ఏదైతే ఉందో ఈ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ 5 రోజులు మాత్రం వీళ్ళు ముందుగా 10, 11, 12 తేదీల్లో పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ఏదైనా మనీ తీసుకెళ్లే విషయంలో 10, 11, 12 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 14, 15 తేదీలు, 13, 14, 15 ఈ తేదీల్లో కనుక చూసుకుంటే
ఇక్కడ పర్టికులర్గా వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ వాళ్ళకి ఒక్కోసారి మనం ఏదో డబ్బులు తక్కువ ఉన్నాయంటే ఇస్తూ ఉంటాం. దానివల్ల మోసపోవడము, దానివల్ల తర్వాత ఇబ్బందులు రావడం అనేది గురుగారు, మే నెల కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మరి హైలైట్స్ ఏంటి ఈ నెల? వీళ్ళకి ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటకం వారి కనుక చూసుకుంటే ఈ నెలలో పర్టికులర్గా వీళ్ళకి ఈ భాగ్యస్థానంలో 12వ తేదీ వరకు శనితో కుజుడు కలిసి ఉంటాడండి. ఈ ఎప్పుడైతే 12వ తేదీ అయిపోతుందో అక్కడి నుంచి కొంతవరకు ఈ మూలధనం అంటే దాచుకున్న ధనం విషయంలో, ఫాదర్ విషయంలో కొంత రిలీఫ్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి రవి బుధులు 14వ తేదీ నుంచి వృషభంలో ఉండే శుక్రుడు మిథునంలోకి 14వ తేదీ గురువును కలుస్తూ, అదేవిధంగా ధనస్థానంలో కేతువు, ఈ రకంగా సప్తమంలో రాహు, మన 8వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహాలను బట్టి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే కుజుడు దశమ స్థానంలోకి వస్తాడో 12వ తేదీ నుంచి, అక్కడి నుంచి వీరికి ఈ కెరియర్ విషయంలోనే అనుకోండి, ప్రమోషన్స్ విషయంలో, ఎందుకంటే ప్రమోషన్స్ కారకుడైన రవి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ విషయాల్లో మంచి అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే వీరికి ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం గణపతిని ఎక్కువ ఆరాధిస్తుండాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధిస్తుండాలి. వీరికి ఎటువంటి రూపాయి వచ్చినా కూడా ఒక్కసారి ఆ గణపతిని తలుచుకొని వాడడం కానీ జేబులో పెట్టుకోవడం కానీ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ధనస్థానాన్ని రూల్ చేసేవాడు కేతు అయ్యాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ నెలలో మే నెలలో ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది చెప్పాలంటే. 12వ స్థానంలో గురువు ఉంటూ అక్కడ శుక్రుడు వచ్చి కలుస్తున్నాడు. అది కాకుండా 12వ అధిపతి కూడా బుధాదిత్య యోగంలో ఉంటున్నాడు మీకు 14వ తేదీ వరకు, మే మాసంలో. 14వ తేదీ తర్వాత అదే బుధుడితో కలిసి మీకు వృషభంలోకి వస్తాడు. అంటే ఏంటి, లాభంలో ఉంటాడు. అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడైనటువంటి కారక స్థానంలో మన గురు శుక్రులు ఉండడం ఒక ఎత్తు అయితే, ఈ బుధుడు 12వ అధిపతి సంచరిస్తున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా బాగుంది. దీని మూలంగా ఏంటంటే కొన్ని కొత్త అగ్రిమెంట్స్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంతవరకు అంటే సరైన సమయంలో సరైన ఇన్వెస్ట్మెంట్ చేసామలే అనుకునేటువంటి ఒక అవగాహన కానీ, అంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది చెప్పాలంటే. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ విదేశాలకు వెళ్ళి చదవాలి, విదేశాల్లో ఏదైనా ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి 14వ తేదీ తర్వాత నుంచి చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఓకే, అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే మీకు దశమ స్థానంలో ఉంటున్నాడో, భాగ్యస్థానంలో ఉంటున్నాడో, ఇక్కడ ఏంటంటే దీని మూలంగా కొంచెం ఈ సంతానానికి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి చెప్పాలంటే. అండ్ అదేవిధంగా అప్పుల విషయంలో ముఖ్యంగా అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెలకు కానీ తోబుట్టు వరుస వాళ్ళకి దాయాదులకి వీరికి ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలో కానీ అప్పులు పొందే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. అండ్ వివాహ సంబంధించినటువంటి విషయాలు 12వ తేదీ తర్వాత నుంచి అనుకూలతలోకి వస్తుంది. 12కు ముందు మీరు ఎంత ప్రయత్నాలు చేసినా అంత అనుకూలంలోకి రాదు చెప్పాలంటే ఈ కర్కాటకం వారికి చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు ఏదైనా అకల్ట్ రిలేటెడ్, ఇప్పుడు పిహెచ్డీస్ అవి చేస్తుంటారు చూసారు, అటువంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం మూలంగా వీళ్ళకి లైఫ్ అనేటువంటిది, అంటే ఉద్యోగంలో బాగుంటుంది. ఉన్న ప్లేస్లోనే, ఉన్న ఊర్లోనే అక్కడే ఏదో చేసుకుందాం అనుకుంటూ ఉంటే వీరికి అంత గ్రోత్ అనేటువంటిది ఉండదు. కాకపోతే ఎప్పుడైతే 12వ తేదీ నుంచి ఉద్యోగ స్థానంలో కుజుడు వచ్చాడో, ఈ కుజుడు ఏం చేస్తాడంటే కొంత ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉద్యోగంలో కొంత లీడర్షిప్, ఇప్పుడు చూడండి కొంతమంది టీమ్ లీడర్స్ చేస్తూ ఉంటారు, అటువంటి వాటికి అనుకూలంగా ఇస్తూ ఉన్నాడు. ప్రమోషన్స్ కూడా అనుకూలంగా ఉంది. మరి దీంతోపాటు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రత్యేకంగా, అంటే మెడికల్ రంగాల్లో ఏ రంగంలో ఉన్నా, మెడికల్లో లేదా మెడికల్ బిజినెస్లో ఉన్నా కూడా ఈ యొక్క నెల రాణిస్తుంది చెప్పాలంటే, బాగా రాణిస్తుంది. అయితే వీళ్ళు మాత్రం ఎక్కువగా ఎప్పుడైనా సరే, ఇప్పుడు 2లో కేతు ఉన్నందుకు గణపతిని చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో 12 తర్వాతే ప్రయత్నం చేసుకోవడం మంచిది, 12వ తేదీ తర్వాత మే. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల విషయంలోని, ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునే విషయంలో పెద్దల యొక్క అంగీకారం అనేటువంటి మొదటి 2 వారాలు పెద్దగా ఉండదు. 12 తర్వాతే కొంచెం వాళ్ళకి ఏదైనా సరే
మూమెంట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఎటువంటి విభాగాల్లో ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వెళ్ళి కలిసి వస్తుంది? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే నెలలో మొదటి నుంచే కూడా మనకి రవి ఉచ్చస్థితిలో ఉంటాడు చెప్పాలంటే. సో వీళ్ళకి కొంచెం ఉచ్చస్థితిలో అంటే లగ్నాధిపతి అనుకుంటే రాశ్యాధిపతి అనుకోండి, ఉచ్చస్థితిలో ఉండడం మంచిదే. లగ్నంలో కేతువు, సప్తమ రాహువు, అష్టమ స్థానంలో శని కుజుడు కలుస్తుంటే ఆ యొక్క కుజుడు భాగ్యస్థానంలో 12వ తేదీ వస్తూ ఈ రవి బుధులు ఇద్దరు కూడా దశమ స్థానంలోకి అంటే వృషభ రాశిలోకి సంచరిస్తున్నాడు. దశమంలోకి శుక్రుడు కూడా 14వ తేదీ లాభంలోకి వస్తున్నాడు, వచ్చి గురువుని కలుస్తున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది మే మాసంలో అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఉన్నత పదవులు అనుకోండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావడం అనుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనుకోండి, కొంచెం వీళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరడానికి రవి ఉచ్చస్థితిలోకి వెళ్ళడం అనేటువంటిది మంచిది చెప్పాలంటే ఈ మాసంలో మొదటి 14 రోజులు కూడా. అయితే ఎంతైనా రాశిలో కేతు ఉన్నందుకు కొంచెం తెలియని వైరాగ్యం, ఆటంకాలు ఇవి ఏర్పడుతూ ఉంటాయి చెప్పాలంటే. అయితే వీరికి ధనపరమైనటువంటి విషయంలో ఈ మాసంలో బుధుడు ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు రవితో భాగ్యస్థానంలోని అదే రవితో జర్నీలో దశమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి వ్యాపారమైన, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికైనా సరే, నార్మల్ ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే కొంత ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఇస్తాడు ఇక్కడ సింహం వారికి చెప్పాలంటే. అయితే ఇంకా బాగా గ్రోత్ రావాలంటే విష్ణు సహస్రనామాలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ధనాన్ని ఆటంకపరిచేటువంటి మహాదశలు, అంతర్దశలు నడుస్తుంటే మనం ఏం చేయలేం కదా, అది కొంచెం చూపిస్తుంది. ఇక వీరికి కొత్త అగ్రిమెంట్స్ అవ్వడం అండ్ అదేవిధంగా వివాహం విషయంలో ఎవరైనా అంటే సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ మూలంగా కొంతవరకు వివాహ సంబంధించిన ముందుకు కదలడం అనేటువంటి చూపిస్తుంది. అయితే ఈ సింహం వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో శనితో ఉన్నాడు కాబట్టి 12వ తేదీ వరకు స్టూడెంట్స్ అయితే ఏదైనా విద్యా విషయంలోని మరియు ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదైనా భూమిని తీసుకునే విషయంలో, రైతులు వాళ్ళ పంటల విషయంలో, మామూలుగా యువకులు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు వేగం అనేటువంటిది పనికిరాదు, ఎక్కువ వేగం మీద వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ కుజుడు భాగ్యాధిపతి, చతుర్థాధిపతి, రాజయోగ కారకుడు. ఈ రాజయోగ కారకుడు ఎప్పుడైతే అష్టమంలో శనితో ఉన్నాడో, పాపగ్రహంతో, పాప ఫలితాలు ఇచ్చే గ్రహంతో, క్రూర గ్రహాలతో ఉన్నాడో, ఇది వాహన ప్రమాదాలని, జల ప్రళయాలని, జల ప్రమాదాలని చూపిస్తూ ఉంటుంది. అంటే జలం దగ్గరికి వెళ్ళి అక్కడేదో ఇబ్బంది రావడం. కాబట్టి వీలైనంత మట్టుకు యువకులు, ఎందుకంటే కుజుడు యువకులకు కారకుడు, యువకులు ఈ గ్రహంతో ఉన్నందుకు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే విద్యార్థులకి మంచి ఇది చెప్పుకోవాలి సెకండ్ హాఫ్ అంతా కూడా, అంటే 3-4 వారాలు. మరియు అదేవిధంగా గతంలో ఏదైనా ఫలానా ఇన్వెస్ట్మెంట్ చేశాను, గోల్డ్ ఏదో కొన్నాను, చాలా ఎక్కువ రేటుకు పెట్టుకునేసాను, మళ్ళీ నాకు ఇంకా రేట్ వస్తుంది రాదా అనుకొని దాని మీద క్యాష్ చేసుకుందాం, కొంచెం రేట్ వస్తే బాగుండు అనుకునేటువంటి వారికి ఇక్కడ కొంచెం ఆపర్చునిటీ దొరుకుతుంది చెప్పాలంటే సింహం వారికి. విదేశీ సంబంధాలు కుదరడము, విదేశాల్లో ఉండేటువంటి వారు వీళ్ళు చేసేటువంటి బిజినెస్కి కొంతవరకు ఫండింగ్ చేయడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. శనివారము, మంగళవారం ప్రత్యేకంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పండి. అలాగే మరొక విషయం ఏంటంటే తాతగారి ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు 12వ తేదీ వరకు పనికిరావు చెప్పాలంటే. లాంగ్ జర్నీస్, దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, కొంత రాజకీయ నాయకుల వల్ల, కొన్ని ఆలోచనలు వల్ల వీళ్ళకి కొన్ని లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మే 14వ తేదీ తర్వాత నుంచి ఇంకా అనుకూలంగా ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి దశమంలో కూర్చుంటాడు కదా, అనుకూలంగా ఉంటుంది 14వ తేదీ నుంచి. ఎందుకంటే ఇక్కడ రవి దశమంలోకి వస్తాడు, గురువు మన కుజుడు కూడా శనిని వదిలి కొంచెం తన ఓన్ హౌస్లోకి వస్తాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం వీళ్ళకి గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేటువంటి ఉద్యోగాలు కానీ, లేకపోతే ఈ ఈ మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, ఇటువంటివి చాలా అనుకూలంగా ఉంటాయి చెప్పాలంటే.
మే నెల విశేషంగా గురుగారు కన్యా రాశి వాళ్ళకి మరి ఈ నెల ఎదురొచ్చే అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? కన్యారాశి వారికి మే మాసంలో రాస్యాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో రవితో ఉంటున్నాడు. తర్వాత భాగ్యస్థానంలోకి వస్తాడు 14వ తేదీ నుంచి. అదేవిధంగా శుక్రుడు కూడా భాగ్యంలో ఉండే శుక్రుడు దశమంలోకి గురువుని కలవడం, 12లో ఉండే కేతువు, 6లో రాహు, సప్తమ స్థానంలో శని కుజుల యొక్క సంబంధం ఉంది. ఆ కుజుడు 12వ తేదీ నుంచి మారుతున్నాడు. సప్తమంలో శని ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ వీరికి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో ఇది ఇన్సూరెన్సెస్ వల్ల బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే లగ్నాధిపతి అయిన బుధుడు శనిని దాటుకుంటూ రవితో కలిసి మేషంలో ఉంటాడు. కాబట్టి ఇది విదేశాలకు వెళ్ళడానికి, అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నం చేయడానికి, అదేవిధంగా పిహెచ్డీస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే ఇది. అలాగే ఈ నెల మొత్తము కూడా ధనపరమైనటువంటి విషయంలో చాలా బాగుంటుంది. సాధారణంగానే 2వ అధిపతి భాగ్యంలో ఉంటే మంచి ధనయోగం. అయితే 2వ అధిపతి భాగ్యంలో ఉన్నంతసేపు కూడా వీళ్ళకి ఏదైనా భూమి మూలంగా లేకపోతే కొన్ని కోర్సెస్ మూలంగా కూడా కొన్ని లాభాలు జరుగుతాయి. ఇక దాని తర్వాత ఎప్పుడైతే భాగ్యాధిపతి దశమంలో ఉండే గురువుతో కలుస్తున్నప్పుడు 14వ తేదీ తర్వాత ఎవరైతే టీచింగ్ జాబ్స్ ఉంటాయి, టీచింగు, ట్రైనింగు, కన్సల్టెన్సీ సెంటర్సు, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్సు, ఈ మెటల్స్ ఏవైతే బంగారం వ్యాపారం ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలకి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు 12వ తేదీ వరకు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయొద్దు. అగ్రిమెంట్స్ ఒకటి చేయొద్దు. రెండవది ఏంటంటే వీరికి వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకోవడం అనేటువంటి చేయకూడదు 12వ తేదీ వరకు. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పార్ట్నర్షిప్స్ కూడా 12వ తేదీ వరకు పనికిరావు. వివాహ నిర్ణయాలు కూడా 12వ తేదీ వరకు పనికిరావు. ఎందుకంటే ఇష్టపడిన వారిని ఎవరినో వివాహం చేసుకుందామని ఆ యొక్క విషయంలో కొంత అనవసరమైన ఘర్షణ, అనవసరమైన గొడవలు అనేటువంటివి చూపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. ఓకే, టీచింగ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ప్రమోషన్స్, వాళ్ళ శాలరీస్ పెరగడము ఇటువంటి బలంగా చూపిస్తున్నాయి. 2వ సంతానం కోసం చేసే ప్రయత్నాలు లేదా ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు. సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో ఈ కన్యవారు మరింత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏవైతే గతంలో కొన్ని లిటిగేషన్స్ ఇబ్బందులు ఏర్పడ్డాయో ఈ నెల చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. స్నేహితులతోని కొత్త పరిచయాలు, ప్రేమ వ్యవహారాల విషయంలో 12 వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఆదివారం, మంగళవారం ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పనికిరావు. దేవత సంబంధించినటువంటి కొన్ని అంటే మనకి చూడండి, కొన్ని క్షేత్రాలకు వెళ్ళడం, కొంచెం దేవత అనుగ్రహం కలగడం, కొంతమంది ఉపాసనలు చేస్తూ ఉంటే వారికి కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి, కొన్ని లీలల్లాగా అటువంటివి జరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. మంగళ శనివారాలు, గురువారము ఇప్పుడుండే దీని పరంగా 12వ తేదీ వరకు అగ్రిమెంట్స్ కానీ లేకపోతే మధ్యవర్తిత్వంగా ఉండడం కానీ, అదేవిధంగా సహోదరులతో కొన్ని లావాదేవీలు జరపడం కానీ చేయకపోవడం మంచిది వీరికి చెప్పాలంటే. ఓకే, ఇక ఎప్పటి నుంచో అనుకున్న కొన్ని కోర్సెస్, ఎప్పటి నుంచో అనుకున్న ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది, డ్రీమ్ వెహికల్ ఉంటుంది, అటువంటి వాటికి చాలా అనుకూలంగా. మే నెల విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? అదృష్టమా, దురదృష్టం, లేదంటే ఎక్కువగా వెంటాడుతుంటుందా ఈ నెల? ప్రత్యేకంగా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మే నెలలో మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు అండి. ఈ శుక్రుడు 14 వరకు వృషభంలో ఉండి 14 దాటిన తర్వాత మిథునంలోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా పంచమంలో రాహు, 6వ స్థానంలో శని, కుజులు కలిసి ఉన్నారు. అలాగే కుజుడు మే 12వ తేదీ నుంచి సప్తమంలో తన ఓన్ హౌస్లోకి వస్తాడు. ప్రజెంట్ సప్తమ స్థానంలో తులారాశి ఆ తులాలగ్నం నుంచి రవి బుధులు ఉన్నారు. వీరిద్దరూ 14వ తేదీకి అష్టమంలోకి మారుతాడు. ఇక లాభంలో కేతువు, ఇక చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతారు మనకు తెలిసింది. అయితే ఈ గ్రహస్థితిని బట్టి ఏ విషయాలు ఎలా ఉంటాయి
అనేటువంటిది మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొదటి 14 రోజులు కూడా వీరికి కొన్ని షార్ట్ జర్నీస్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఇన్సూరెన్సెస్ మూలంగా కొన్ని ఆకస్మికంగా కొంత లక్కీగా కలిసి రావడం, ఇలాంటి అదృష్టం కొంతవరకు వీరికి ఉంటుంది చెప్పాలంటే మొదటి 14 రోజులు. ఎందుకంటే మొదటి 14 రోజులు శుక్రుడు రాస్యాధిపతి అయిన శుక్రుడు ఓన్ హౌస్లో అష్టమంలో ఉంటున్నాడు. అష్టమం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లక్కీగా కలిసి రావడం అనమాట. ధనం కూడా వస్తుందంటారా? ఏదైనా ఎందుకంటే రెండవ స్థానాన్ని చూస్తున్నాడుగా, లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళి తన స్థానాన్ని చూస్తున్నాడుగా. దాని తర్వాత 14 రోజుల తర్వాత వెళ్ళి గురువుతో కలుస్తాడు. జూపిటర్తో కలవడం వల్ల ఏంటంటే ఈ నెల అంటే మే మాసంలో 14వ తేదీ తర్వాత ఎవరైతే ఈ హైయర్ ఎడ్యుకేషన్ కోసమని విద్యా సంబంధించినవి లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్స్లో జాబ్స్ కోసము టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగ్స్ తీసుకొని అటువంటివి ఏవైనా వృత్తులు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే వీరికి. ఇక వీరికి ఫైనాన్షియల్ విషయంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మే 12వ తేదీ వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనాధిపతి శనితో కలిసి 6వ స్థానంలో ఉన్నాడు. దీనివలన ఏంటంటే కొంచెం ఒకటి ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా కొంత ఘర్షణ అయితే సహజంగా వీళ్ళు ఏదైనా ఘర్షణలోకి వెళ్ళడం వల్ల కానీ శత్రువుపై జయం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి వీరికి. దానికేమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొద్దిగా ఈ 12వ తేదీ వరకు కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. ప్రధానంగా ఇక్కడ రాజకీయ నాయకులు ఉంటారు కదా, రాజకీయ నాయకులకి సామాజికంగా కొన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి అయినటువంటి రవి సమాజ స్థానంలో 7వ స్థానంలో బుధాదిత్య యోగం కలిగి ఉన్నాడు. ఈ 7వ స్థానంలో బుధాదిత్య యోగం కలిగి ఉన్నందుకు మొదటి 14 రోజులు ముఖ్యంగా 12 రోజులు ఎందుకంటే మళ్ళీ కుజుడు వస్తాడు కదా, సో మొదటి 12 రోజులు కూడా అంటే మే 12 వరకు వీళ్ళు ఏదైనా మన వివాహ సంబంధించిన విషయాలు కానీ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలకు కానీ చాలా చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 6వ భావంలో ఎప్పుడైతే శని కుజులు ఉన్నారో 6వ స్థానంలో ఈ శని కుజుల యొక్క ప్రభావం మూలంగా ఈ 6వ స్థానంలో ఉన్నందుకు ఈ కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి చూసారా కొంతమంది ఈ గేమ్స్లోని స్పోర్ట్స్లోని ఇటువంటి వాటిల్లో అనుకూలం ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడము, మార్కెటింగ్ రంగాల్లో కొంత అభివృద్ధి రావడము, బంధువర్గాల మూలంగా బంధువర్గాలతో ఉండే కొన్ని సన్నిహిత్వం వల్ల కొన్ని ఉద్యోగాలు రావడము. బట్ ఏదైనా కానీ ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్తేనే బాగుంటుంది. అందులో ఉద్యోగము వ్యాపారాల విషయంలో ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటివి చేస్తారు ఇట్లాంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. వృశ్చిక రాశి వారికి మే నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలిసి ఉన్నాడు. సో ఎప్పుడైతే శనితో పంచమంలో కలిసి ఉన్నాడో ఇది ముఖ్యంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, షేర్ మార్కెట్, ఈ ఫ్రెండ్స్, ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే 4లో రాహువు, దశమంలో కేతువు, 6వ భావంలో రవి బుధులు ఉంటూ ఆ రవి బుధులు 14వ తేదీకి వృషభంలో మారుతూ, సప్తమంలో ఉండే శుక్రుడు కూడా 14వ తేదీకి అష్టమంలో ఉండే గురువుతో కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ మే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ధనభావం విషయం కనుక చూసుకుంటే ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది చెప్పాలంటే వీరికి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంది. అది కాకుండా వీరికి 14 మే 14 నుంచి ఎప్పుడైతే శుక్రుడు కూడా వచ్చి చేరతాడో కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా, కొన్ని లాంగ్ టర్మ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా అనుకోండి, తాతగారు ఆస్తి మూలంగా ఇలా ఏదైనా ఒకటి కలిసి రావడం కూడా ఉంటుంది చెప్పాలంటే. అలాగే మీకు వృశ్చికం వారికి కొంచెం సంతానము, ఫ్రెండ్స్, లవ్ అఫైర్స్, షేర్ మార్కెట్ ఈ విషయాల పట్ల పంచమ స్థానంలో 2 పాపగ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి క్రూర గ్రహాలు అంటారు. 12 వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ నెల ఫస్ట్ 2 వీక్స్ కూడా
వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 6లో ఉన్నాడుగా, రవి బుధులు బుధాదిత్యం కలిసి 6లో ఉంది కాబట్టి మొదటి 14 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. దశమ స్థానంలో వృత్తి స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చేసే ఉద్యోగంలో అనుకూలత రావాలన్నా, కొత్త ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఎక్కువగా గణపతిని ఆరాధించాలి. ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన చేయడము, మరియు గోవులకు కాస్త గ్రాసం తినిపించడం ఇవి చేస్తూ ఉండాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే దశమంలో కేతు ఉన్నప్పుడు తెలియని అంత బాగున్నా కానీ ఎందుకు మానేయాలనిపిస్తుంటుంది. కొంతమంది చూడండి అంత బాగానే ఎందుకు మానేస్తున్నట్టు ఏం లేదండి మానేయాలనిపిస్తుంది అంటే అసలు ఇక్కడ ఏమీ ఉండదు రీజన్. బికాస్ ఆఫ్ సింహరాశిలో ఉండే కేతు అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక వీరికి వివాహ విషయాలు కనుక చూసుకుంటే మొదటి 14 రోజులు చాలా అనుకూలంగా ఉంది, సప్తమాధిపతి సప్తమంలో ఉండడం వల్ల. మరలా ఇంకోటి ఏంటంటే స్త్రీలకి ప్రత్యేకంగా విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఈ సప్తమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే ఇప్పుడు ఉండే కండిషన్ చూసుకుంటే అక్కడ ఉండే నక్షత్రాలు కూడా మనకి వృషభంలో, ఇది వృశ్చిక రాశికి మాట్లాడుకుంటున్నాం కానీ వృషభంలో శుక్రుడు ఉండే నక్షత్రాలు కనుక చూసుకుంటే మనకి రోహిణి అండ్ మృగశిర నక్షత్రాలు సంచరిస్తాడు. కాబట్టి దూరపు సంబంధాలు, విదేశీ సంబంధాలు ఇలాంటివే బాగా కుదురుతాయి చెప్పాలంటే వృశ్చికం వారికి. అండ్ తల్లిగారు చూసిన సంబంధం ఇలా అనమాట. ఫారిన్ కంట్రీస్లో ఉండేవారు, బిజినెస్ డీల్ మూలంగా పరిచయమైన కొంతమంది వ్యక్తుల వల్ల ఇలా ఉంటుంది. ఇక వీరికి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంకా బాగుండాలి అంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః ఈ మంత్రాన్ని రోజు 45 నిమిషాలు కనుక చేసినట్లయితే బాగుంటుంది. ఈ 12 రోజులు కూడా ముఖ్యంగా అసలు యాక్చువల్గా అయితే నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం సంతానం విషయంలో IUIలు IVFలు చేయించుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ 12 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఏవైనా ఇప్పుడు కొత్త FIR ఏర్పడడం, ఇప్పుడు ఎవరో ఏదో ఫ్రెండ్ అంటారు ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో, ఇటువంటి ఫ్రెండ్షిప్స్ విషయంలో కూడా చాలా 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 కేర్గా ఉండవలసిన సందర్భం ఉంది. ఇక తాతగారి తండ్రి గారి ఆస్తుల విషయంలో కొన్ని పాజిటివ్ ఫలితాలు వీళ్ళు పొందుతారు చెప్పాలంటే. గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే చెప్పాను అనుకూలంగా ఉందని. అండ్ ఇంకోటి ఏంటంటే మే నెల ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారాల పరంగా ఓవరాల్గా అన్ని విభాగాలు తెలియజేయండి. రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా 3లో రాహువు, 4వ భావంలో శని కుజులు కలిసి ఉంటే ఆ కుజుడు 12వ తేదీకి పంచమంలోకి మారుతాడు. పంచమ స్థానంలో రవి బుధుడు, ఈయన 6వ స్థానంలోకి 14వ తేదీ నుంచి మారుతున్నాడు. 14 నుంచి 6లో ఉండే శుక్రుడు సప్తమంలో ఉండే గురువుతో కలుస్తాడు. ఇక భాగ్యంలో కేతు. చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతుంటాడు, మనకు తెలిసింది, ఒకరోజు ఒక దగ్గర ఉండడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో ఈ 12 భావాల్లో జరిగే సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి ఈ నెల అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ ధనస్సు వారికి ఎప్పుడైతే రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడో, ఇది ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారాలకి, ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్గా వస్తుంటారు అలా పార్ట్నర్షిప్గా వచ్చేటువంటి విషయాలకి, మరియు వివాహ సంబంధించినటువంటి అంశాలకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎక్కువ అనుకూలంగా ఉంటుందంటే 3-4 వారాలు మరింత అనుకూలంగా ఉంటాయి మే మాసంలో. ఎందుకంటే శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడుగా. కాకపోతే ఈ లగ్నానికి కానీ ఈ రాశికి కానీ శుక్రుడు పాపి, దానివల్ల కొన్ని వివాహం విషయంలో కొన్ని డిస్టర్బెన్స్ కూడా ఇస్తాడు అక్కడ సప్తమంలోకి వెళ్తున్నందుకు. కానీ ఎంతైనా అక్కడ శుభగ్రహం కూడా ఉంది కాబట్టి వివాహం అవ్వడానికి 2 శుభగ్రహాలు సప్తమంలో ఉన్నందుకు వివాహ సంబంధించిన ఎవరైనా పార్ట్నర్షిప్స్గా వచ్చి వాళ్ళు మనీ పెట్టడము, ఇటువంటి వాటికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ధనస్సు వారికి. ఇక వీరికి ధన విషయంలో ప్రధానంగా వీరు మనీని ఏదైనా ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, లేదా ఫ్యాక్టరీస్, లేదా కోర్స్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనే మీకు ఏదైనా ఒక ల్యాండ్స్ తీసుకునేటప్పుడు సంతకం పెడుతూ ఉంటాం కొన్ని పేపర్స్ మీద, ల్యాండ్స్ విషయంలోని మరియు అన్నదమ్ముల విషయంలోని ఈ విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చెప్పాలండి. ఎందుకంటే 4లో శని కుజులు కదా. దీనికి మరి ఏం చేయాలి అంటే కాస్త నువ్వులు కందులు దానంగా ఇవ్వడం, శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, ఎక్కువగా వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన కూడా చేయండి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మంచిగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ రాహు 3లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ కెమెరా ఫీల్డ్, లేకపోతే మనకి సినిమా ఫీల్డ్,
యాక్టింగ్ కోర్సెస్ ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారికి కొంత అనుకూలత ఉంటుంది. కొంత ధైర్య సాహసాలతో కొన్ని పనులు కూడా వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారు చెప్పాలంటే. కాకపోతే వీళ్ళు ఎక్కడా కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేటువంటిది అస్సలు పనికిరాదు ఈ సమయంలో. ఏప్రిల్లో కూడా అక్కడే ఉన్నాయి 2 గ్రహాలు. అందులో ప్రధానంగా మనకి కుజుడు కూడా 12వ తేదీ వరకు శనితో కలిసి ఉంటాడు 4వ భావంలో, కాబట్టి పనికిరాదు. విద్యార్థులకి ఏంటంటే కొంత స్ట్రెస్ ఎక్కువ అవుతారండి విద్యార్థులు, ఎంతైనా 4వ స్థానంలో ఉండే గ్రహాలు కదా, అందుకని. ఇదే రాజకీయ నాయకులకి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అందులోనే ఎవరైనా పార్ట్నర్స్ యొక్క సహకారంతో, లేకపోతే ఒక్కోసారి చూడండి భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు జాబ్ పోతే వేరే కంపెనీలో అడుగుతారు, మళ్ళీ ఏమైనా ఉందా సార్ మన ఖాళీ ఎందుకు అంటే ఇస్తారు. అలాగా పార్ట్నర్స్ జాబ్ చేసే దాంట్లోనే జాబ్స్ రావడం ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి చెప్పాలంటే. కొంచెం ఏంటంటే 14వ తేదీ వరకు శుక్రగ్రహం 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి కొద్దిగా స్త్రీలతో శత్రుత్వం లాంటివి పెట్టుకోకూడదు 14వ తేదీ వరకు. ఎందుకంటే 14వ తేదీ వరకు ఉండే గ్రహస్థితి స్త్రీ మూలకంగా శత్రుత్వాలను ఇస్తుంది ధనస్సు వారికి. కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంది. కొంచెం ఒకే జాబ్ కాకుండా పక్కన ఇంకొక జాబ్ కూడా చేయడం అనేటువంటిది ప్రారంభిస్తారు మే మాసం నుంచి వీరికి. ఎందుకంటే మీకు ఈ దశమాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో గురువుతో పరివర్తన యోగం వస్తుంది. కాబట్టి ఏంటంటే కొంతమంది పార్ట్నర్షిప్స్తో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడము, చేస్తున్న ఉద్యోగం ఒకటి కాకుండా పార్ట్ టైంలో మళ్ళీ ఇంకో జాబ్ చేయడము ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇప్పుడైతే కొంచెం ఇందాక నేను చెప్పినట్టుగా 14 తర్వాత కొంచెం వీరికి వివాహము, ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బయటికి వెళ్ళాలనే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఇలాంటివన్నీ 14వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొంచెం పుణ్యక్షేత్ర దర్శనాలు, గణపతి, ఇప్పుడు కాణిపాకం ఉంది, కాణిపాకానికి వెళ్తే చాలా మంచిది చెప్పాలంటే ఇప్పుడుండే సందర్భంలో చెప్పాలంటే. ఈ టెక్నికల్ ఫీల్డ్స్, ఈ సినిమా ఫీల్డ్, లేకపోతే యూట్యూబ్ మేకర్స్ వీరికి కొత్త అవకాశాలు వస్తాయండి. ఇంకా కొంచెం కొత్త అవకాశాలు రావడము, కొంచెం జాబ్లో కూడా కొంతవరకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడము, శాలరీస్ పెరగడం ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే 12వ తేదీ వరకు ఈ పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు శనితో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఈ నెల మకర రాశి వాళ్ళకి విశేషంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ నెల వెనక కలిసి వస్తుంది? తప్పకుండా అండి. రాస్యాధిపతి అయినటువంటి శని 3లో ఉన్నాడు వీళ్ళకి, ధనస్థానంలో రాహు. శని 3లో పరాక్రమ స్థానంలో ఉంటే ఇంకొక పరాక్రమ గ్రహంతో కలిసి ఉన్నాడు అక్కడ. ఆస్తులు, ఈ విద్యాస్థానంలో రవి బుధుడు ఉండడం, సంతాన స్థానంలో శుక్రుడు, 6లో గురువు, శత్రుస్థానంలో గురువు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. సో ఈ చంద్రుడైతే 12 రాసులు తిరుగుతూ ఉంటాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాస్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడో వీరు ఎక్కువగా ఇంట్లో ఉండడం కంటే కూడా బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటే వీళ్ళకి మంచిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 3వ భావంలో కుజుడు ఉన్నందుకు వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఏదో అంటే తొందరపాట్లు ఏదో చేయడం ఇట్లా చేయకూడదు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ప్రధానంగా పాటించాలి. అలాగే వీళ్ళకి అగ్రిమెంట్స్, మెయిల్ పంపించేటప్పుడు, వాట్సాప్ చేసేటప్పుడు ముఖ్యంగా శని మంగళవారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకపోవడమే మంచిది. వీరికి అన్నదమ్ముల వరుసల వారితో అనవసరమైన డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఇక ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారికి 2వ భావంలో ధనభావంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆన్లైన్లో బిజినెస్లు అండ్ అకల్ట్ రిలేటెడ్ లేకపోతే డయాగ్నోటిక్ రిలేటెడ్ సంబంధించిన ఇటువంటి వాటి మూలంగా మంచి ధనయోగం ఉంటుంది చెప్పాలంటే. ఇక గవర్నమెంట్ సంబంధించిన కొంతమంది శిక్షణ పొందుతూ ఉంటారు, ప్రభుత్వ సంబంధించిన శిక్షణలు అటువంటివి, లేకపోతే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి అండ్ మనకి అడ్వర్టైజ్మెంట్స్, ట్రేడింగ్ ఇట్లాంటివి ఏమైనా శిక్షణలు పొందడానికి, అలాంటి కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. మనకి ఏదైనా చదువులో కొంత మెడల్స్ సంపాదించడం, చదువులో కొంత పేరు ప్రఖ్యాతలు రావడానికి ఈ మే మాసంలో ప్రధానంగా
మే 14వ తేదీ వరకు 4వ భావంలోనే రవి ఉంటాడు కాబట్టి అక్కడ వరకు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మే 12 నుంచి కొంచెం కుజుడు వస్తున్నాడు కాబట్టి అక్కడ నుంచి కొంచెం ఏమవుతుందంటే వీరికి చెప్పాలంటే 12 వరకు అనుకూలత ఉంది. 12 నుంచి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతున్నాడో స్ట్రెస్ కొంచెం పెరుగుతుంది విద్యా విషయంలో. అయితే వీరికి ఇప్పుడు 3లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి మకరం వారికి ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మడానికి అనుకూలంగా ఉండే సమయం కొనడం కంటే కూడా. మనకు చూడండి ఒక్కోసారి కొన్ని స్థలాలు కానీ గృహాలు కానీ అమ్మేస్తే కానీ నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు, లేకపోతే ఇంకోటి తీసుకుందాం అనుకుంటూ ఉంటారు. అది అమ్మడానికి కూడా మనకి యోగం రావాలి, ఎప్పుడు కూడా కొనడానికి మాత్రమే కాదు. సో ఎప్పుడైతే వీళ్ళు అమ్మడానికి ఈ ప్రయత్నాలు చేస్తుంటారో ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది చెప్పాలంటే. అండ్ ఈ మాసంలో కొంత అమ్మకాలు కొనడాలు రెండు కూడా జరుగుతాయి. సంతానం కోసం చేసే ప్రయత్నం జరుగుతుంది, ప్రయత్నం ఫలిస్తుంది ముఖ్యంగా. అలాగే సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సినిమా ఫీల్డ్ వాళ్ళకి, కళారంగాల్లో ఉండేటువంటి వారికి, ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఏదైనా అందానికి సంబంధించిన ఉంటాయి. అది పెర్ఫ్యూమ్స్ అనుకోండి, లేకపోతే బ్యూటీ పార్లర్స్ అనుకోండి, సినిమా ఫీల్డ్ అనుకోండి, వీటికి సంబంధించిన ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అలాగే ఆ థాట్స్ కూడా బాగా రావడం, ఒక డైరెక్టర్కి ఇంకా మంచి థాట్స్ రావడం, ఎందుకంటే పంచమంలో పంచమాధిపతి శుక్రుడు క్రియేటివ్ కారకుడు ఉన్నాడు కదా, కాబట్టి ఆ విషయంలో బాగుంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే గురువు 6లో ఉన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువులతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే అనవసరమైన గొడవ మూలంగా వాళ్ళ నుంచి వీళ్ళకి అనవసరమైన వ్యతిరేకతలు, గొడవలు, ఘర్షణలు ఇవి బలంగా చూపిస్తున్నాయి చెప్పాలంటే. అది గురుగారు, మే నెల ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం రాబోతుంది ఈ మాసం? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? మే నెలలో మనం గనక గ్రహస్థితులు చూసుకుంటే వీళ్ళకి 2వ స్థానంలో శని. సర్వసాధారణంగా ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది అనే ఒక చిన్న ఉంటుంది. కానీ నేను ఒకటే చెప్తాను, ప్రతి జాతకుడికి ఒక 60 ఏళ్ళు పైబడి బతికాడు అంటే 3 సార్లు వస్తుందండి ఏలినాటి శని. 3 సార్లు అర్ధాష్టమ శని వస్తుంది, 3 సార్లు అష్టమ శని వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నువ్వు ఏలినాటి శనిలో మొత్తం మనిషి ఎందుకు పనికి రాకుండా పోయేటట్టయితే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి ఎందుకు పనికి రాకుండా పోవాలి, అవునా కదా? మరి కొంతమంది బాగానే ఉన్నారుగా. 12 రాసుల్లో వీడు ఖచ్చితంగా 3 సార్లు వచ్చే ఉంటుంది కదా. కాబట్టి నేను అనేది ఒకటే, ఏలినాటి శని కేవలం మీకు శ్రమనిస్తుంది అంతే, లేట్ చేస్తుంది. ఎందుకు? అది కూడా ఆ శని ఏదో చేయడం కాదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే గ్రహాలు ఫలితాలు ఇవ్వడం కాదు, గ్రహాలు ఫలితాలను సూచిస్తాయి. కర్మ వల్ల మనం ఫలితం అనుభవిస్తాం, మనం చేసుకున్న కర్మ వల్ల. మనం పూర్వజంలో ఎవరిని ఏదో చేసాం, ఆ కర్మ ఇంకో రూపంలో మనకు వస్తుంది. కాబట్టి మన కర్మల్ని మార్చుకునే ప్రక్రియ మన మైండ్లోకి రావాలి. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. ఇది ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 2వ స్థానంలో శని ఉన్నాడు. ఇది ఎక్కడున్నాడు? ధనస్థానం మీద ఉన్నాడు. దాంతోపాటు కుజుడు కూడా వెళ్తున్నాడు. వీళ్ళిద్దరూ 12వ తేదీ వరకు కుజుడు కలిసి ఉంటాడు. 12వ తేదీకి మేషంలోకి వెళ్ళిపోతాడు శని. అంటే 12th తర్వాత వీళ్ళకి కొంచెం రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మే మాసం ఎలా ఉండబోతుంది ఏమిటనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మే తర్వాత కొంత ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ కలుగుతాయి. కాకపోతే మే 12 తర్వాత నుంచి 3లో కుజుడు వెళ్తున్నందుకు అది పరాక్రమ స్థానము, అన్నదమ్ముల స్థానం కాబట్టి కొంచెం ధైర్యం పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు వరుస వాళ్ళతో, లేకపోతే మీరు జనరల్గా మీరు మాట్లాడుకునేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. అదేవిధంగా కుంభం వారికి మే 14వ తేదీ నుంచి రవి బుధులు ఇద్దరూ కూడా 4వ స్థానంలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే 4వ భావంలోకి వెళ్తున్నారో ఈ 4వ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది ప్రాపర్టీ హౌస్ అంటారు దీన్ని. కాబట్టి విద్యా విషయంలో విద్యార్థులకి ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుందాం అనుకునేటువంటి వారికి కొంతవరకు ఆల్రెడీ శుక్రుడు అంతకాలం ఇస్తాడు, మళ్ళీ రవి బుధులు కూడా ఇస్తారు. కాకపోతే ఇక్కడ రవి యొక్క రాసుల్లో కేతువు ఉంటూ కేతువు యొక్క ఎనర్జీస్తో 4వ స్థానంలో ఉన్నాడు రవి. అంటే ఏమిటి? ప్రాపర్టీ కొనుక్కునే యోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు ప్రాపర్టీలో ఇరుక్కోవాలంటే ఏంటంటే ఫస్ట్ కొనుక్కున్నాడు ఇరుక్కుంటాడు, ఇంట్లో కూర్చున్నాడు ఇరుక్కోడు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఏ ప్రాపర్టీ కొనాలనుకోలేదు, ఏ వెహికల్ కొనుక్కోవాలనుకోలేదు అనుకోండి, మీరు ఇరుక్కునేది ఏముంటుంది? అక్కడ కొనాలనుకున్నాడు ఇరుక్కుంటాడు కదా. ఇక్కడ మన జ్యోతిష్ శాస్త్రంలో జాతకం ఎందుకుంది అంటే నువ్వు ఈ పని చేద్దాం అనుకుంటున్నావు,
ఈ పని మూలంగా నువ్వు లాభాన్ని పొందుతావా, ఇబ్బంది పడతావా? ఈ యొక్క విషయం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది జ్యోతిషశాస్త్రం, జాతకం. నువ్వు ఇబ్బంది పడతావు, ఏం లేదండి, సింపుల్ ఈ రూట్లో వెళ్తున్నావు, అక్కడంతా రోడ్ బ్లాక్ అండి అని ముందు ఎవరో మీకు చెప్పారనుకోండి, 10 కిలోమీటర్లు లేక మొత్తం రోడ్ బ్లాక్ సార్, ఇట్లా వెళ్ళిపోండి అని. 10 కిలోమీటర్లు కలిసి వచ్చినట్టు, రాను 10 పోను 10, 20 కిలోమీటర్లు కలిసి వచ్చినట్టు. 20 కిలోమీటర్లు అంటే ఎంత పెట్రోలు? ఆల్మోస్ట్ మీకు ఒక 2-3 లీటర్ల పెట్రోల్ కలిసి వచ్చినట్టు కదా. కార్ అయితే ఒక 300 కలిసి వచ్చింది, ఒక అరగంట సేపు టైం కలిసి వచ్చింది. అట్లాగే లైఫ్లో ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా కుంభం వారు చూసుకొని తీసుకోవాలి. గవర్నమెంట్ రిలేటెడ్వి ఇట్లాంటివన్నీ తీసుకునే యోగం ఉంది, కానీ ఒక్కసారి గణపతిని తలుచుకొని తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాశిలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే రాశిలో రాహు ఉన్నాడో ఇమాజినేషన్ని పెంచుతాడు. ప్రతి మనిషి ఆశాజీవి కూడా ఉండాలి, కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వల్ల ఇరుక్కుంటాడు. ఇల్లు అక్కడ ఎప్పుడు ఇరుక్కోడు అనేటువంటిది జన్మజాతకంలో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన గోచార ఫలితాలు కూడా చెప్తుంటాయి. గోచార ఫలితాలు ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ ఇలా ఉంది, ఇప్పుడు మీరు బాగా హైలో ఉన్నప్పుడు గోల్డ్ కొనంటే మీరు ఏమంటారు, బాబు ఇప్పుడు తగ్గుతుందేమో డౌట్గా ఉంది, ఇప్పుడు కొన్నా ఎందుకు కొన్నా అంటారు. మీరు కొన్నప్పుడు 180లో ఉన్నప్పుడు కొనగానే 160లోకి వచ్చింది, ఎందుకంటే కొన్నాం అనవసరంగా, వేస్ట్ అయిపోయింది కదా. అంటే మార్కెట్ ఎట్లా ఉంది అనే బేస్ మీద మనం ఏదైనా ఒక వస్తువుని కొంటాం కదా. అట్లాగే 4000లో రవి బుధులు ఉండడం చాలా మంచిది, కానీ కేతు ఎనర్జీస్తో ఉన్నందుకు కొనేటప్పుడు చూసుకొని కొనాలి. పంచమంలో శుక్రబుధులు ఎప్పటి నుంచి మే 14వ తేదీ నుంచి మే 14 వరకు శుక్రుడు ఉంటాడు అక్కడ, దాని తర్వాత రవి బుధులు వస్తున్నారు. సో 4000 ఈజ్ వెరీ గుడ్. కానీ ఎప్పుడైతే శుక్ర గురువులు పంచమంలో కలుస్తున్నారో ఈ నెలలో ఆల్మోస్ట్ 14 తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, అందులో ముఖ్యంగా 2వ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. మనం ఒకటే సంతానం ఉందంటే 2వ సంతానం వస్తుందా లేదా టెన్షన్ పడుతూ ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సప్తమంలో కేతు ఉన్నాడో వివాహం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయం అనుకోండి, వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి అష్టమాధిపతి రవితో వెళ్తున్నందుకు తాతగారి ఆస్తి విషయంలో లేదా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, ఓకే, కొద్దిగా వీళ్ళకి అవగాహన ఉంది అంటే షేర్ మార్కెట్ మీద పూర్తి అవగాహన ఉండి ఎంతో ఎక్స్పీరియన్సెస్ ఉండి కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉన్న డబ్బుల్లో సొంత డబ్బులతో కొంత చేసుకొని నేను బాగుపడతాను అని కొద్దిగా ఏమాత్రం ఉన్నా వీళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అష్టమంలో 2 శుభగ్రహాలు ఉన్నందుకు, అష్టమాధిపతి కేంద్రంలో ఉన్నందుకు బుధుడితో కలిసి పంచమాధిపత్యం, ఇది ఒక యోగం ఇస్తుంది ఇక్కడ. అలాగే చూసుకుంటే గనక ఇక్కడ జాబ్ సంబంధించిన విషయంలో 10th లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి రవి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే అగ్రెసివ్ హౌస్లో ఉన్నాడు కుజుడెళ్ళి, కాబట్టి ఇటువంటివి. మే నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏలినాటి శని తీవ్రత మరి ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ అదృష్టమా లేదా దురదృష్టం వెంటాడుతుందా, ఈ నెల ఎలా ఉండబోతుంది? చాలా తప్పకుండా అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఉండే ప్లానటరీ పొజిషన్స్లో శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు రాశిలో. అంటే 2 డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే మనకు ఒకటేసారి చూడండి, విపరీతమైనటువంటి ఎండ, ఒకవైపు విపరీతమైన ఎండ ఉంటే అప్పుడే పెద్ద వర్షం పడింది అనుకుంటా, ఆ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంటుంది. ఏమిట్రా ఇప్పుడే విపరీతమైన ఎండ వచ్చింది, ఇప్పుడేంటి ఇలాగా, లేకపోతే బాగా కూల్గా ఉన్నాయి రూమ్లో నుంచి ఒక్కసారిగా ఎండలోకి వెళ్తే మనకి ఎలా ఉంటుంది, ఇంత చల్లటి రూమ్లో ఉన్నాం, అమ్మ బాబా ఎండలోకి వెళ్ళలేకపోతున్నాం అంటారు. సాటర్న్ ఈజ్ కోల్డ్, మార్స్ ఈజ్ హీట్. ఈ 2 సిచ్యువేషన్స్ని ఒకటేసారి ఎదుర్కొంటే ఎలా ఉంటుందో మీనరాశి వారికి ఈ మే 12వ తేదీ వరకు అలా ఉంటుంది పరిస్థితి ఈ నెలలో. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే 2లో రవి బుధులు, 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అండ్ 4లో గురువు, షష్టమంలో కేతువు, అండ్ 2వ తేదీ కుజుడు మారుతున్నాడు. దాని తర్వాత ఈ గ్రహాల యొక్క స్థితిగతులని గమనించి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఈ కుజుడు శని ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఈ రాశిలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి స్ట్రాంగ్గా కొన్ని విషయాలని స్ట్రాంగ్గా ఉండడానికి కానీ
లేకపోతే కొంత స్ట్రెస్ని ఎక్కువ పెంచుతూ ఉంటుందండి. దీనికి ఒకటే ఉపాయం, సింపుల్గా నవగ్రహాల్లో శనికుజ గ్రహాల దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి, మీకు వీళ్ళకి దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని కూర్చోవడం, లేదా శివాలయం అంటే అభిషేకం చేయడం చేస్తే వీళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క సిచ్యువేషన్స్ నుంచి బయటపడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఫినాన్షియల్గా అయితే మంచి గ్రోత్ ఉంటుంది. అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లోని, అడ్వర్టైజ్మెంట్ రంగాల్లోని, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి బాగుంది. అయితే ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతున్నాడో 12వ తేదీ నుంచి కొంచెం అక్కడి నుంచి కొంత కుటుంబ సభ్యులలో, యువకులతో, లేదా కొన్ని అసలు ఈ విషయంలో గొడవ వస్తుందా అనుకునే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి కొంత ఎదుర్కొంటారు. కొంతమంది స్త్రీమూర్తుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది మొదటి 2 వారాలు. ఎందుకంటే మనకి శుక్రుడు 14వ తేదీ నుంచి వెళ్ళి గురువుని కలుస్తున్నాడు. దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే, ఒకటి, ఎప్పటి నుంచో ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నాము, అది కూడా ఏదైనా టీచింగ్ రిలేటెడ్ లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే 14th నుంచి. అలాగే ఈ రవి బుధులు 2వ స్థానంలో 14th వరకు ఉండి 14th నుంచి ఈ రవి బుధులు ఇద్దరు కూడా వృషభంలోకి మారిపోతారు. సో 14th తర్వాత కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులు అనుకోండి, మెడికల్ రంగాలలో ఉండేటువంటి వారితో పరిచయాలు, బిజినెస్ పీపుల్తో పరిచయాలు పెరుగుతాయి. అయితే వీళ్ళకి ఎప్పుడైతే ఈ 6లో కేతు ఉన్నాడో నిత్యము కూడా వీళ్ళు ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని వెళ్ళడం మంచిది. 2వ వివాహం అంటే మొదటి వివాహం ఏదో కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయింది అని 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీరికి. ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే శని మీనరాశిలో ఉండి ధనస్సుని అంటే దశమ స్థానాన్ని చూస్తుంది, గురువు ఇంకో గ్రహంతో కలిసి మళ్ళీ దశమ స్థానాన్ని చూస్తుంది. అంటే 10th హౌస్ మీద 3 గ్రహాల యొక్క దృష్టి ఉంది. ఒకటి గురువు, మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైనా సరే శని గురువులు కనుక ఒక భావాన్ని కనుక చూస్తున్నట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది. ఆ రకంగా ఈ శని కుజులు చూడడం శని గురువులు చూడడం మాత్రమే కాకుండా శుక్రుడి యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఈ నెలలో చాలా చక్కగా వస్తాయి. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక వ్యాపారస్తులకి కొన్ని కొత్త వ్యాపార ఆలోచనలు, కొత్త వ్యాపారాల మూలంగా కలిసి రావడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా కాస్త విదేశాలకు వెళ్ళే విషయము, అంటే విదేశీ యోగం అయితే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు ఉంది, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళకి సహజంగానే మీన రాశి వారికి, మీన లగ్నం వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కొంచెం జీవిత అన్వేషణ ఎక్కువగా ఉంటుందండి. అంటే కొన్ని సాధనల విషయంలో కానీ అన్వేషణ ఎక్కువ ఉంటుంది. ఈ శని కుజులు ఎప్పుడైతే రాశిలో ఉన్నారో కొంత కఠోరమైనటువంటి దీక్షలు చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా పర్సనల్ చాట్లో కనుక శని కుజులు కలిసి ఉన్నా, శనిలో కుజుల్లో శని మహాదశలు అంతర్దశలు వచ్చిన సింపుల్ రెమెడీ ఏంటంటే వాళ్ళు ఆ సమయంలో దీక్ష తీసుకోవాలి. అంటే స్ట్రెస్ఫుల్ కాంబినేషన్ కదా ఇది. అప్పుడు ఏంటి, దీక్ష తీసుకుంటే ఏమవుతుంది, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాం, నల్లటి వస్త్రాలు వేసుకుంటాం, ఉదయం పొద్దునే 4 గంటల లేచి చల్లనీళ్ళతో స్నానం చేసుకొని చక్కగా దేవతార్చన చేసుకొని మళ్ళా ఏదో పలహారం తీసుకొని మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం రావడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ కొన్ని బ్రహ్మచర్యం అని పాటిస్తారు చూసారా. ఈ కాంబినేషన్ ఎవరికైనా ఉంది అనుకోండి, ఇవి పాటిస్తే ఏమవుతుందంటే, సరే నేను పాటించలేనండి, కొన్ని సందర్భాల్లో మనం పాటించలేం, ఎవరు మరణించడం కొన్ని ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలి, దీక్ష తీసుకోలేని పరిస్థితుల్లో దీక్ష తీసుకుంటే ఎలా అయితే ఉంటామో ఆ నియమాలు పాటించినా కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఖచ్చితంగా రిలీఫ్ వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే వీళ్ళు రెగ్యులర్గా ఆరాధించవలసింది, అంటే లైఫ్ లాంగ్ ఆరాధించవలసిన దేవతామూర్తి అయితే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడమే.